నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. శిథిలమవుతున్న చిన్న రథం, శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన రథం ఏర్పాటుకు సన్నాహాలు, అనుమతుల కోసం అధికారులకు అర్జీ సమర్పణ. ఘనంగా జరిగిన బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు, బీజేపీ కార్యాలయంలో కేక్ కటింగ్, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు. ఘనంగా జరిగిన ఏఎంజీ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు. గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం పూజలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ. కొత్త రథం నిర్మాణానికి శ్రీ వినాయక ట్రస్ట్ ముందుకొచ్చింది. చిలకలూరుపేట పట్టణానికి చెందిన శ్రీ వినాయక ట్రస్ట్ మరొక ఆధ్యాత్మిక కార్యక్రమం చేసేందుకు శ్రీకారం చుట్టింది. వివరాల్లోనికి వెళితే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీ సీతారాముల స్వామి దేవస్థానంకు చెందిన రథం శిథిలావస్థకు చేరింది. దీంతో పట్టణానికి చెందిన శ్రీ వినాయక ట్రస్ట్ కొత్త రథం నిర్మాణం చేస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖకు అనుమతి నిమిత్తం దరఖాస్తు చేయడం జరిగింది. ఈ మేరకు గుంటూరులోని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కేబీ శ్రీనివాసరావుకు శ్రీ వినాయక ట్రస్ట్ సభ్యులు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, శ్రీ వినాయక ట్రస్ట్ ప్రతినిధులు ఉన్నారు. సీతారాం స్వామి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు అరవపల్లి సురేష్, రామలింగేశ్వరరావు, చేవూరి కృష్ణమూర్తి, రాజమల్లు సూర్యారావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. तस्य वदानि दवदानधन्दमायान्दरायास्य वाक्या अलक्ष्मीः उपैतमां देवसकर्कीर्तिस्य मणिनादः प्रादुर्भूतोऽस्मिदास्मिष्टिं चेत्यमध्यं ददातमे क्षुप्तिवादामनां ज्येष्ठ लक्ष्मीर्नाथयाम्यहो अभूतमसवद्धिं दर्वानिन्नदमे गृहाद श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम. श्री गुरुभ्यो नमः. हरि ओम. భక్తులకి భక్త మహాసందర్భ కూడా విజ్ఞప్తి. మన చిలకలూరుపేటలో శ్రీ గోదాదేవి పద్మావతి గోదాదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందున ఈరోజు శ్రవణ నక్షత్రంగా సందర్భంగా పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా 7 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి కూడా విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారికి విశేషమైన అన్నదాన కార్యక్రమము ఎంతో వైభవంగా జరిగినది. వేలాది మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో వెంకటేశాయ నమో నమః. ఎడ్లపాడు మండలంలోని చెంగిస్ఖాన్పేట గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రకృతి సేద్యంపై నిర్వహించిన సభలో ప్రకృతి విభాగ అధికారులు రామచంద్రరావు, ప్రేమ్రాజ్ పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయం, పిఎండిఎస్ ప్రాధాన్యతను వివరించారు. రైతులకు ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ వ్యవస్థల గురించి అవగాహన కల్పిస్తూ ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసే ప్రయోజనాలను వివరించారు.
అనంతరం రైతులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా PMDS కిట్లు తయారు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, సౌజన్య, బేబీరాణి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పొడి గ్రామంలోని సర్వే నంబర్ 324/Pలో గల సూర్యతేజ ఎక్స్పోర్ట్స్ CH చెంచుకుమారి జీవి గ్రానైట్స్ క్వారీలలో గ్రానైట్ లీజులలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నరసరావుపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ P. అరుణ్ బాబు, పల్నాడు జిల్లా అడిషనల్ SP JV సంతోష్లకు చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నార్ని హనుమంతరావు, చింతల సింగయ్య, బొప్పుడి గ్రామ ప్రజలు అర్జీని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ తాము పేర్కొన్న గ్రానైట్ క్వారీలలో జరిగిన అక్రమాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. గత కొంతకాలంగా ఇదే విషయంపై పలుమార్లు స్పందిత అధికారులకు సమస్యను తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. మొదటగా నరసరావుపేట పట్టణంలోని భవనచంద్ర టౌన్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు అర్జీలు అందజేసి అనంతరం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా అడిషనల్ SPని కలిసి సమస్యలతో కూడిన అర్జీని అందజేయడం జరిగిందని తెలిపారు. అర్జీని తీసుకున్న జిల్లా అధికారులు సమస్యను త్వరలో పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఫిర్యాదు కార్యక్రమంలో బొప్పుడి గ్రామానికి చెందిన ప్రజలు, వారి లీజు విషయంలో ఆర్థికంగా నష్టపోయిన బాధితులు తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని అడిగినప్పటికీ జనవరి 16వ తారీఖున మేము ఇచ్చినప్పటికీ ఇదిగోదుగా అని చెప్పి మైనింగ్ శాఖ వారు దాన్ని దాటేస్తూ వస్తున్నారు. కొంత సమాచారం 25/2/2025 నాడు కొంత సమాచారం ఇచ్చి పూర్తి సమాచారం ఇవ్వకుండా, అవసరమైన సమాచారం ఇవ్వకుండా అది కోర్టు పరిధిలో ఉంది అని అంటున్నారు. కోర్టు పరిధిలో ఉంటే కొంతమేర సమాచారం ఎట్టిస్తారు? ఆ విధంగా మమ్మల్ని దాట వేసుకుంటూ దాన్ని సమస్యను పక్కదారి పట్టించుకుంటూ వస్తున్నారు. ఆ మాట రాసిమ్మని కూడా అడిగాం. కోర్టు పరిధిలో ఉందని రాసివ్వండి, మేము వెళ్ళిపోతా ఉన్నాం. దానికి సమాధానం ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు 3 నెలలు దాటిపోతూ ఉంది. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తూ వస్తున్నారు మైనింగ్ శాఖ వారు. కొన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిపితే కానీ ఇది మొత్తం వెలుగులోకి వస్తాయి. అక్కడ అక్రమ మైనింగ్ ఎంత జరిగింది, ఏంటి, గ్రానైట్ క్వారీలో రోడ్డు మేటలు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసులు కూడా ఉన్నాయి 2016లో. వాటిని ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదు. వాటి యొక్క దీన్ని రాబట్టలేదు. విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని వేల మీటర్లు అక్రమ మైనింగ్ జరిగిన దానికి. ఆ తర్వాత కూడా జరిగింది. ఇన్నిసార్లు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము. పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు సీతారామరాజు. చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో జరుగుతున్న మైనింగ్ గురించి 2009 నుంచి మేము ఈ పోరాటం జరుపుతున్నాము. అక్రమార్కులు అనేక మార్గాలను ఎన్నుకుని దాని ద్వారా మైనింగ్ జరుగుతూనే ఉన్నారు. 90% మైనింగ్లు 100% మైనింగ్లు లీజులు రద్దు చేయించుకున్నప్పటికీ మళ్ళీ అక్రమార్కులు దొడ్డి మార్గంలో పేపర్లు తెచ్చుకొని అవి ఫాలో అవ్వకుండా, తెచ్చుకున్న ఆర్డర్లను సైతం ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మైనింగ్ జరుపుతున్నారు. అక్కడ ఒకటి CH చెంచుకుమారి అనే లీజుదారుడు HEMM పర్మిషన్ తెచ్చారు, దానిని ఫాలో అవ్వట్లేదు. అక్కడ వాళ్ళకి ఇచ్చిన రివిజన్ ఆర్డర్లో మెన్షన్ చేసినవి ఫాలో అవ్వట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఫాలో అవ్వమన్నాయి, ఫాలో అవ్వట్లేదు. చుట్టూతా గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయాలి, గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయట్లేదు. తర్వాత షీట్ ఎరెక్షన్ చేస్తామని చెప్పారు మాకు, షీట్ ఎరెక్షన్ చేయలేదు. అక్కడ ఈ ఆల్ ఇష్యూస్ కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. కానీ ఇక్కడ మైనింగ్ జరపాలంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని జరపాలి. ఏమి చేయకుండానే అక్కడ మైనింగ్ జరుపుతున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని మేము కలెక్టర్ గారిని కోరాము. స్థానిక AMG హై స్కూల్లో వార్షికోత్సవం మంగళవారం స్కూల్ ఆడిటోరియంలో జరిగింది. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది చదువులో మరియు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అలాగే ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన పూర్వ విద్యార్థులను కూడా సత్కరించారు. కార్యక్రమంలో CEOతో పాటు ప్రిన్సిపల్ కృపానందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
is ready. You got 934 pounds out of that. ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో 2021 జూలై 30న జరిగిన సంఘటన తాలూకు విచారణ చేసిన న్యాయస్థానం హత్యా ప్రయత్నంగా పరిగణిస్తూ 7 ముద్దాయిలకు 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చినట్లు సోమవారం పోలీసులు ప్రకటనలో తెలిపారు. ఎస్ఐటి శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 148/201 కింద సెక్షన్ 307, 324, 323, 506 R/W 34 ఐపీసీ ప్రకారం హత్యా ప్రయత్నం కేసు నమోదు చేయబడింది. అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. బాధితుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె బుచ్చిదంటాచారి వాదనలు వినిపించారు. నరసరావుపేట ప్రిన్సిపల్ సెషన్ జడ్జ్ మధుస్వామి వాదోపవాదనలు విన్న తర్వాత 7 ముద్దాయిలకు 4 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 1000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించనట్లయితే అదనంగా మరో 1 నెల రోజులు శిక్ష అనుభవించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారని శివరామకృష్ణ తెలిపారు. స్థానిక బస్టాండ్ సమీపాన ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు దడబెడ పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కరణం వెంకటేశ్వర్లు, కళ్యాణ దుర్గారావు, డి లక్ష్మణ్, గుమ్మ బాలకృష్ణ, రాయుడు, సుభాని తదితరులు పాల్గొన్నారు. చిత్తూరుపేట అన్నం శ్రీనివాసరావు గారు ఆఫీసులో పురంధేశ్వరి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నామండి. కార్యకర్తలు, నాయకులు అందరూ. అదే కాదు, ఆమె మా ఎన్టీఆర్ కూతురుగా, మా ఎన్టీఆర్ తల్లిగా మాకు ఎంతో ప్రేమ ఆమంటే. అదే కాదండి, ఎన్టీ రామారావు లేని కొరవ ఆమె తీరుస్తుంది ప్రజలకి. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా వేడిగా పురంధేశ్వరి గారంటే ఎంతో నేముంది, ఎంతో యోగ్యురాలు, ఎంతో వర్క్ చేస్తుంది. ఆమె ఇప్పుడు ఈ కూటమి కూడా రెడీ చేసి మాట్లాడి సెట్ చేసింది పురంధేశ్వరి గారే. ఈ కూటమిని కలిపింది పురంధేశ్వరి గారే. పట్టణంలోని గప్పిటివారి వీధిలో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం వద్ద మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ఈ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అరవపల్లి అప్పారావు, బచ్చు శ్రీధర్, రావికింద రామకృష్ణతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గబ్బటివారి వీధి వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానమునందు హనుమాన్ సేవా సంఘం తరపున ప్రతి మంగళవారం కూడాను అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాల మధ్య మిక్కిలి వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క అన్నదానంలో ఎవరైనా సరే పాల్గొని స్వామివారి యొక్క
తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుండి వేసవి సెలవులు రానున్నాయి. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో కూడా ఈ నెల 24వ తేదీ గురువారం నుంచి వేసవి సెలవులు అధికారికంగా ప్రకటించారు. తిరిగి జూన్ 12వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్న పాఠశాలలు ప్రారంభమవుతాయని చిలకలూరిపేట ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి అనంత శ్రీనివాసరావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా యువ నాయకులు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సుబ్బయ్యతోటలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో పురంధరేశ్వరి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులిగుజ్జు మహేష్ సభ్యులు పాల్గొన్నారు. చల్లగంటి గోత్రోద్భవ విఘ్నేశ్వరానాం హే సర్వపత్ని పురంధేశ్వరి నామ్యాః క్షేమస్థైర్యధిర్భాయిరాగ్యస్వర సదాభిషిద్ధం జన్మదిన శుభఫలాభ్యర్థేన సకలాభీష్టదాఫలసిద్ధం ఆయురారోగ్యసిద్ధేన సౌభాగ్యసిద్ధేన శ్రీ స్వామి ప్రసాద్ సిద్ధేన శ్రీరాంజలి స్వామి దివ్యచరణారవిందయోః దివ్యచరణదష్టోత్తరశతనామ పూజాంచ కరిష్యే యమానస్య సదాభిష్టదాఫలసిద్ధం చరణారవిందకలాం కౌపీనం బాలం శోనిధరం విదోరవసరం నిగ్నోపవితాంజలం హస్తాభ్యామకులం వితాంజలిపుటాం ఆరావళి పునరే పశ్చాంతో లంబశిఖాం ప్రసన్నవదనం శ్రీయాంజలిజం భజే ఓమాంజలిగాయ నమః అంజలిగాయ మహావీరాయ మాతా తత్వజ్ఞానప్రదాయ మహాభవ సీతాదేవిపుత్రాప్రదాయకాయ మహాభవ శోకమలికాక్షత్రే మహాభవ సర్వమాయాభిన్యకాయ మహాభవ సర్వబంధ విముక్తినే మహాభవ రక్షో విఘ్నోషకారకాయ పరిహారాయ మహాభవ. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.